ఎవ్రీవన్. సో ప్రతిసారి పాతకాలంలో మా అమ్మ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అని ఆలోచించడం కన్నా మనం ఫ్యూచర్లో మన మామ్స్ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటాం అని ఆలోచిస్తే ఎలా ఉంటుంది? కొంచెం వెరైటీగా ఉంటుంది కదా. లైక్ మనం ఎలా మన కిడ్స్ని మన ఫ్యామిలీని డీల్ చేస్తామని చెప్పి. సో ఆ థాట్ ప్రాసెస్ నుంచి వచ్చిన వీడియో ఇది అన్నమాట. సూపర్ కామెడీగా అండ్ ఫన్గా జనరేట్ అయింది. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అమ్మ ఏం చేస్తున్నావు ఇక్కడ పిచ్చిదానిలా గెంతుకొని? డాన్స్ చేస్తున్నాను. రీల్ అప్లోడ్ చేయాలి కదా ఈరోజు సాయంత్రం 6 o'clock. అందుకే ఎప్పుడు పిచ్చిదానిలా గెంతుకొని ఎందుకు ఈ డాన్స్ లని అవసరం? అసలు ఫస్ట్ సైలెంట్. హలో, నువ్వు ఉంటున్న ఇల్లు, నువ్వు తింటున్నావా తిండి, అదంతా ఈ రీల్స్ చేయడం వల్ల వచ్చిన డబ్బులే. అర్థమవుతుందా? అలా కించపరచాల్సిన అవసరం ఏంటి లేదు. వెళ్ళి పని చూసుకో. ఈ మధ్యన ఫేస్ బాగా ట్యాన్ అయిపోతుంది. ఏది వాడాలి? ఓ పని చేస్తాను, నాకు బోర్డ్ అండ్ కొలాబరేషన్స్ వస్తాయి కదా, ఎవరిదో ఒకటి యాక్సెప్ట్ చేస్తాను, ప్రొడక్ట్స్ వచ్చేస్తాను. అమ్మ రేపు మా స్కూల్ అయినా పీటీఎం మీటింగ్ ఉంది, నువ్వు ఎలా అయినా సరే రావాల్సింది. ప్రతిసారి ఇలాగే ఎస్కేప్ అయిపోతావు. శ్రావ్య, నా మాట విను. రేపు నేను వచ్చానంటే కాలేజ్ అంతా నా వెనకాతలో ఉంటారు. పిల్లలందరూ ఆటోగ్రాఫ్లు సెల్ఫీలు అనుకుని నా వెనకాతలో తిరుగుతారు. నేను రాను, మీ నాన్నని తీసుకెళ్ళి. ఆల్సో నాకు బోల్డ్ అని బ్రాండ్ డీల్స్ ఉన్నాయి. రేపు ముంబై వెళ్ళాలి, ఎల్లుండి ఢిల్లీ వెళ్ళాలి, తర్వాత పూణే వెళ్ళాలి. ఇన్ని పనులు పెట్టుకొని నేను ఎలా వస్తాను చెప్పు నీ పీటీఎం? పర్లేదు, ఎవరు పడిపోయినా పర్లేదు. రేపు ఒక్కరోజు నువ్వు నా కోసం స్కూల్ కి రావాలి. అందరూ వాళ్ళ పేరెంట్స్ వస్తారు, నువ్వు తప్ప. నేను వస్తే మళ్ళీ నీకే ప్రాబ్లం అయిపోద్ది. అసలు ఎవరు ఉండరు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ లో, అందరూ నా దగ్గరే ఉంటారు. ఆటోగ్రాఫ్లు సెల్ఫీలు అనుకున్న అవసరం చెప్పు. నేను ఇంకెప్పుడైనా వస్తాను, నువ్వు ఈసారి నాన్నని తీసుకెళ్ళు. అమ్మయ్య, ఇంట్లో ఉన్నావా? సరే, నువ్వు దొరకవేమో అనుకుని వచ్చాను. అలా రావేరా, ఇలా వచ్చి కూర్చో. ఎన్ని రోజులైందో నేను చూసి. ఏంటి సంగతులు, ఎలా వచ్చావు? సంగతి ఏంటంటే కొడుకు పెళ్లి పెట్టుకున్నావా? కార్డ్ ఇవ్వడానికి వచ్చావా? సరే సరే, మేము డెఫినెట్ గా వస్తాం. ఒక పెళ్లి కోసం సరిపోదు, అన్ని ఈవెంట్స్ కి రావాలి. హల్దీకి వస్తాము, సంగీత్కి వస్తాం, మెహందీకి వస్తాం, అన్నిటికి వస్తాం. ఓకేనా? సరేలే, అయితే నేను వెళ్తాను. ఇంకా బోల్డ్ అని పనులు ఉన్నాయి. ఆల్కీలకి పిలవాలి, డెకరేషన్. ఎందుకే డబ్బులు? నేను పని చేస్తాను, చెప్తా. నాకు నేను నీకేం కావాలి చెప్పు. డెకరేషన్, ఫుడ్, బట్టలు, క్లాత్స్, బట్టలు, అంతే కదా. ఈ 3 నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను. ఎవరికైనా తెలిస్తే నాకు కొలాబరేషన్ ఇమ్మంటాను. నేనేమో కొంచెం కమిషన్ తీసుకుని నీకేమో కొంచెం కమిషన్ ఇస్తాను. సరేనా? ఇదేదో బాగుంటుంది చూడు. ఎడిట్ కావాలన్నావు? క్యాటరింగ్ ఒక స్టోరీ, ఓకే. ఇంకా బట్టలకు ఒక స్టోరీ, ఇంకా డెకరేషన్ కోసం కూడా డెకరేషన్కి ఒక స్టోరీ. ఇంకేమంటే నాకు వాట్సాప్ లో లిస్ట్ పంపించు అన్నిటిని. ఫోటోగ్రాఫర్ ని మర్చిపోయావు. ఇప్పుడు అదే కదా మెయిన్, ఫోటోగ్రాఫర్ లిస్ట్ కూడా పంపించు. నేను అవి కూడా టైప్ చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను. విషయం ఎవరు చెప్పుకో, మళ్ళీ అందరూ వచ్చి అడిగేస్తారు. నేను అందరికీ అలా చేయను, కొంతమందికి నా బెస్ట్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళకే చేస్తాను. కాబట్టి నువ్వు అసలు లైక్ తీసుకో. ఏంటమ్మా సీరియల్ చూసి ఏడ్ చేస్తున్నావా? అవునే, కాకపోతే తెలుగులో ఉంది కాదు, కొరియన్ సీరియల్ చూస్తున్నావా? కొరియన్ డ్రామా చూస్తున్నా. ఏంటో ఈ కొరియన్ డ్రామా పిచ్చి. కొరియన్ డ్రామాస్ లో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి తెలుసా? బాధ, సంతోషం, ఏడుపు అన్ని అందులోనే ఉంటాయి. నీకేం తెలుసు? ఎంతసేపు టిక్ 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 అని గేమ్స్ ఆడుకోవడం తప్ప మీకు అసలు విలువేం తెలుసు? ఒకప్పుడు మా రోజుల్లోని కే డ్రామాస్ కి పిచ్చ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. కే డ్రామాస్ కి బ్లాక్ పింక్, ఇంకా బీటీఎస్ అని బోల్డ్ ఉండేవి. వాళ్ళకి బుచ్చ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. మీరు ఉన్నారు ఎందుకు పనికిరాలి అలా గేమ్స్ గేమ్స్ గేమ్స్. నీకేం కావాలి చెప్పు, ఎందుకు వచ్చావు? అంటే స్నాక్స్ ఏమైనా ఇస్తావేమో అని. తీసుకో. అటక్ మీద స్నాక్స్ ఇచ్చేస్తున్నాయి. మమ్మీ ఈరోజు స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి, వచ్చరికి కొంచెం లేట్ అవుతుంది. నువ్వు నా కోసం వెయిట్ చేయకు, ఓకేనా? ఈ రోజు ఏం రోజు? సండే. సండే. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ గా ఈ రోజు డేట్ అంతా 14th. Feb 14. సో February 14th అది కూడా సండే. నీకు స్పెషల్ క్లాసా? అవును. నాకు నా చెవుట్లో నీకు ఏమైనా క్యాలిక్యులేటర్స్ కనిపిస్తున్నాయా? ఓ, తెలిసిపోయిందా నీకు కూడా? అంతవరకు నీకు ఎలాగమ్మా తెలిసిపోయింది? ఎలా తెలుసు అంటావేంటి? ఇవన్నీ నేను మీ అమ్మమ్మ దగ్గర ఎప్పుడో వాడేశాను. కొత్తగా ఉంటే ట్రై చెయ్యి. ఇవన్నీ బోర్ కొట్సే నాకు, ఆడియన్స్ కూడా. అండ్ మోర్ ఓవర్, నువ్వు నాకు అబద్ధం చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా నిజం చెప్పే వెళ్ళు. నేనేమంటాను, నేను ఏమన్నా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎలాంటి రాంగ్ స్టెప్ వేసావనుకో చెంప పగిలిపోద్ది. తిన్నగా వెళ్ళి తిన్నగా ఇంటికి రా, అంతే. ఫ్రెండ్స్ తిరుగుతావా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, అదంతా నాకు అనవసరం. నువ్వు ఇప్పుడు మేజర్ కాబట్టి నీకు నచ్చింది చేయి, బట్ లిమిట్ లో ఉండు. లిమిట్ క్రాస్ చేసావంటే మాత్రం కాల్ చేయలేదు, విరిచేస్తా. సరే అమ్మ. ఓయ్, సినిమాకి వెళ్ళి చాలా రోజులు. సినిమాకి వెళ్దామా? మన ఇద్దరం సినిమాకి వెళ్ళిపోతే మరి కిడ్స్ సంగతి ఏంటి? పిల్లలా? మా అమ్మకి రమ్మంట, మా అమ్మ ఉంటది. సరేలే, ఎక్కడికి వెళ్దామో చెప్పు పోని.
చూడు ఇప్పుడు సినిమాకి వెళ్దాము, తర్వాత ఏమో లంచ్ చేద్దాము, తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేద్దాం, అండ్ దెన్ మళ్ళీ ఈవినింగ్ 6 o'clock మళ్ళీ ఒక మూవీకి వెళ్దాం, తర్వాత ఇంటికి డిన్నర్ చేసి వచ్చేద్దాం. మన మనసు బయట తిరిగితే వీళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. పిల్లలకి హాస్పిటల్కి వెళ్దామని చెప్దాం. హాస్పిటల్ అంటే వాళ్ళు కూడా రారు కదా, వాళ్ళు కూడా ఇంజెక్షన్స్ అంటే భయం. ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటున్నామని చెప్తే సాయంత్రం వరకు వాళ్ళకి ఏ డౌట్ రాదు. ఈలోపు మనం తిరుక్కొని వచ్చేద్దాం. ముందు మా అమ్మకి ఫోన్ చేసి రమ్మంటాను. అమ్మ ఫ్రిడ్జ్లో నా చాక్లెట్ పెట్టాను, అది ఎవరు తినేసారు? అన్న తిన్నాడా, నువ్వు తిన్నావా? చెప్పమ్మా, నాకు ఇష్టపడి తెచ్చుకున్నాను, ఎవరు తినేసారు? చాక్లెట్ నీదా? ఇందాక మీ అన్నయ్య తింటుంటే చూశాను. సరేలే, అది వాడిదే అనుకున్నాను, నాకేం తెలుసు అది నీ చాక్లెట్ అని. నువ్వు జాగ్రత్త చేసుకోవాలి ముందే. చెత్త యాదవ, సాయంత్రం రాని అడిగి చెప్తాను, నాకు చెప్పకుండా చాక్లెట్ తినేస్తాడా? ఉండు అడిగి అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోయాడు, నువ్వు ఈవినింగ్ వచ్చేసరికి నీకు ఇంకో కొత్త చాక్లెట్ తెస్తానులే. వాడికి ఏమనొద్దు, పాపం కదా, మన అన్నయ్యే కదా, ఫీల్ అవుతాడు. నిజం చెప్పు, నువ్వు తినేసి అన్న మీద తోసేస్తున్నావు కదా, నాకు నీ మీద డౌట్. అన్నయ్య అలాంటివి నాకు చెప్పకుండా చేయడు, మేమిద్దరం షేర్ చేసుకుంటాం, నువ్వే దొంగ వేషాలన్నీ వేస్తావు. నిజం చెప్పు అమ్మ, నవ్వకు. నేను కాదే బాబు, నేను నీ చాక్లెట్ తింటాను, నాకేంటి అవసరం? నేనేం తినలేదు, మీ అన్నగాడే తిన్నాడు. ఆడు సాయంత్రం వచ్చి అడుగు. శ్రావ్య, ఈ రోజు నాకు అస్సలు వంట చేయాలని ఇంట్రెస్ట్ లేదా. మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆర్డర్ చేయమన్నా, నేను చేయమని అన్నట్టు కైకేమని అరుస్తాడు. ఎందుకమ్మా డబ్బులు వేస్ట్? నేను నీకమ్మ, నువ్వు నాకమ్మవా? నేను చెప్పింది చెయ్యి, అర్థమవుతుందా? వెళ్ళి నాన్నకి పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా శాండ్విచ్ ఆర్డర్ చేయమని. నాకు తినాలనిపిస్తుంది. ఎంతసేపు పప్పు కూర చారు తింటాం? అసలు నీకైనా బోర్ కొట్టట్లేదా? నా తిండి తిని తిని నాకే విరక్తి వస్తుంది. నేనేం అడగను, నీకు కావాలంటే నువ్వే వెళ్ళి అడుగు, నాకేం అవసరం లేదు ఇప్పుడు. సరే, నువ్వు నాన్నకి వెళ్ళి అడిగావంటే నేను నీకు 100 రూపీస్. నిజంగా ఇస్తావా? అయితే ఉండు, ఇప్పుడే వెళ్ళి డాడీకి అడుగుతాను ఆర్డర్ చేయమని. నీకు ఇంకేమైనా కావాలంటే రేపు ఓకేనా? ఇచ్చింది ఆర్డర్ 1000 రూపాయలు ఉంటుంది, 100 రూపాయలు ఇస్తున్నాను కానీ పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. అసలు నా కూతురేనా? ఇంత తెలివి తక్కువ ఎలా పుట్టింది? నా బుర్ర నిండా కన్నింగ్ ఐడియాస్, దీనికి ఒకటి కూడా రాలేదు. అలా అనుకోలేదు. శ్రావ్య, అక్కడ కొత్తగా పార్క్ ఏదో ఓపెన్ చేశారంట, వెళ్దామా? నేను రా అమ్మా, నువ్వే వెళ్ళు. అక్కడికి వెళ్ళానంటే ఫోటోలు వీడియోలు అని చంపుకు తింటావు ప్రశ్న. అంతే లేవే, ఆ మాత్రం ఫోటోలు తీయలేవా? నేను అంత అడుగుతాను, మహా అయితే ఒక 200 వీడియోలు, ఒక 4-5 ఫోటోలు, అంతే కదా. ఆ మాత్రం దానికి విసిగిపోవాలా? ఒకప్పుడు మీ నాన్న అయితే నేను అక్కడికి వెళ్తే అక్కడ నాన్నగారు ఫోన్ పట్టుకొని తిరిగేవాడు ఫోటోలు వీడియోలు తీయడానికి. మీరు అందరూ అసలు ఎవరు సపోర్టే చేయరబ్బా. సరేలే కానీ సాయంత్రం వస్తావు రావా నాతో? వస్తాలే, రాకపోతే ఉంచుతావా? తినేస్తావు కదా అలా. బంగారు తల్లి. ఓకే, వెళ్దాం. మంచిగా రెడీ అవ్వు నువ్వు కూడా. వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ నేనేమైనా కొన్ని పాయింట్స్ మిస్ అయ్యానని మీకు అనిపిస్తే కింద కమెంట్స్ లో చేయండి. డెఫినెట్లీ part 2 చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ప్లీజ్ డూ లైక్, షేర్ దిస్ ఇన్ యువర్ ఫ్యామిలీ గ్రూప్స్ అండ్ Instagram stories, WhatsApp stories, whatever it is. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకూడదు. అండ్ ఆల్సో పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకుంటే యూ విల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.